हरिः ओम् श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మనము భగవద్గీత మొదటి అధ్యాయము 2 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. ఈరోజు 3వ శ్లోకము తెలుసుకున్నాము. మొదటి అధ్యాయం 3వ శ్లోకం. ఓం పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆచార్య అంటే ద్రోణాచార్యునితో దుర్యోధనుడు ఇలా అంటున్నాడు. పశ్చైతాం పాండుపుత్రానాం అంటే చూడు, పాండుపుత్రులు వాళ్ళ మహతీం గొప్పదైన సైన్యంను చూడండి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ పాండు సైన్యానికి సైన్యాధ్యక్షుడు ద్రుపదపుత్రుడు అంటే దృష్టద్యుమ్నుడు. ఆయన వ్యూహరచన చేస్తూ ఉంటాడనమాట, సైన్యాధ్యక్షుడు కాబట్టి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత అంటున్నాడు. అంటే నీ శిష్యుడు అని ఒత్తి పలుకుతున్నాడు అనమాట. అంటే నీ శిష్యుడు, నీ ప్రియమైన శిష్యుడు అర్జునుడు చూడు ఆచార్య అట్లా అని దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట. 3వ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 4వ శ్లోకం. ఓం అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. అత్ర శూరా మహేశ్వాస అందరూ చాలా వీరులు. భీమార్జున సమాయుధి భీమార్జునులతో సమానమైన వాళ్ళు. యుయుధానుడు విరాటుడు విరాటస్య అంటే విరాటరాజు. పాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసేటప్పుడు ఈయన సహాయం చేశాడనమాట. వాళ్ళ రాజ్యంలో వీళ్ళకు స్థానం కల్పించాడు. విరాటస్య అంటే ఆయన. ద్రుపదస్య అంటే ద్రుపదు మహారాజు. ద్రుపదుడు అంటే ద్రౌపది వాళ్ళ నాన్న. మహారథః వీళ్ళంతా మహారథులు ఉన్నారు అట్లా అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట.